నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గవర్నర్ దృష్టికి పార్టీ ఫిరాయింపులు ప్రోటోకాల్ ఉల్లంఘనలు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్న బీఆర్ఎస్ 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్ అర్హుల సంఖ్యలో భారీగా కోత పెట్టిన సర్కార్ గందరగోళంగా రుణమాఫీ సర్కార్ తీరుపై రైతుల ఆగ్రహం జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆందోళన బ్యాంకులకు పరుగులు తీవ్ర అల్పపీడనంగా మారిన వాయుగుండం మరో 3 రోజులు వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ వైద్య ఆరోగ్య శాఖలో ఇష్టారాజ్యంగా బదిలీలు ఆగని సీనియర్ నర్సుల నిరసన ఆగిన కౌన్సిలింగ్ రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు అఖిలపక్ష భేటీ ఎల్లుండి కేంద్ర బడ్జెట్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి మహాహారతితో అర్చన నిర్వహించి బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. వేకుజాము నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. బోనాల సమర్పణతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. గోల్కొండ తర్వాత బోనాల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారే. సికింద్రాబాద్ బోనాలను లష్కర్ బోనాలుగా కూడా పిలుస్తుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందజేస్తారు. ఉదయ్ చెప్పండి, అమ్మవారికి బోనం సమర్పించడానికి తెల్లవారుజామున నుంచే భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నట్లుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దాదాపుగా ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? స్టార్ట్ కానీ గుడ్ మార్నింగ్ మమతా. ఏదైతే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ బోనాలకు ప్రత్యేకత ఉంది. సికింద్రాబాద్ బోనాలు అనగానే గుర్తొచ్చేది పోతురాజుల విన్యాసాలు కావచ్చు. దాదాపు ప్రస్తుతం మనం సికింద్రాబాద్ మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఆలయ అధికారులు కావచ్చు ఇక్కడ బార్గేట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా నగరం నలుమూలల నుండి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఏదైతే బోనాలకు సంబంధించిన బోనాలకు కూడా అమ్మవారిని సమర్పించుకునేందుకు అటు మహిళలు కూడా ఇక్కడ ఆలయాన్ని కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అమ్మవారిని ప్రత్యేకంగా బోనాలకు సంబంధించి బోనాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బార్గేట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే మహిళలకు సంబంధించి సపరేట్ బార్గేట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఉదయం అంటే మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జి అనే పొన్నం ప్రభాకర్ గారు అమ్మవారికి కూడా బోనం సమర్పించిన పరిస్థితి మనం
చూస్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు ప్రత్యేకంగా మహిళలను కూడా ఇక్కడ పంపిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసు. అన్న చెప్పండి, అంటే బోనాలు అనగానే సికింద్రాబాద్ బోనాలు అనగానే ప్రత్యేకత ఉంది. ఈసారి బోనాలు ఎట్లా జరుగుతుంది? అమ్మవారి ఆశీర్వాదంతో ఘనంగా జరుగుతుంది. ఇవాళ కురువని వాననే దానికి నిదర్శనం. అమ్మవారి శక్తి భక్తులను పిలిపించుకోవడానికి ఆ వాన సైతం కూడా ఆగిపోయింది. భక్తులందరూ చాలా ఫ్రీగా లైన్లు కదులుతున్నాయి. చాలా మంచిగా దర్శనం అవుతుంది. అందరూ భక్తులందరూ మంచిగా పూజలు చేసుకుంటున్నారు. అన్న చెప్పండి, అంటే ఏర్పాట్లకు సంబంధించిన ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా చేసారు? మహిళలకు కావచ్చు, బోనాలు తీసుకొచ్చే వారికి కూడా ప్రత్యేక బార్గెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా ఏర్పాట్లకు సంబంధించి? ఏర్పాట్లు కూడా గత సంవత్సరం ఎలాగో చేశారో ఈ సంవత్సరం కూడా అందుబాటులో ఉండి అన్ని బాగా చేశారు. ఈ ఉజ్జయిని మహంకాళి జాతర అంటే ప్రతి ఒక్కరు బాగా పబ్లిక్ తరలి వస్తారు. చూసుకున్నట్లయితే అమ్మవారి అనగానే ఏది మొక్కిన మొక్కు కూడా తీర్చడానికి కూడా నమ్మకం అని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఆలయం పరిసర లోపల కూడా చూసుకోవచ్చు. అంటే బోనాలు తీసుకెళ్తున్న మహిళలు బోనాలు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఉదయం నుంచి కూడా అంటే ప్రత్యేకంగా ఈ బోనాలు అనగానే వర్షాలు కురుస్తాయని కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కొంతమంది మహిళలు కూడా ఇక్కడ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మొత్తానికి చూసుకున్నట్లయితే బోనాలకు సంబంధించిన ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు, వాటర్ వర్క్స్ ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు వచ్చే మహిళలకు షీటింగ్స్ కూడా అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ షీటింగ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రత్యేకంగా ఆలయ పరిసర ప్రాంతాలను కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మమతా, ఓటు స్టూడియో. Right today, thanks for updates. ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చిన రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కార్ తన మాయాజాలం చూపెట్టింది. దాదాపు 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్ చేసింది. అసలు రైతుల సంఖ్య, నిధులపై ప్రభుత్వం వింత లెక్కలు చెప్తోంది. 70 లక్షల మందికి ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్న ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం కేవలం 32 లక్షల మందికి అని తేటతెల్లమైంది. ఈ లెక్కలపై సీఎం తుమ్మల విరుద్ధ ప్రకటనలు చేయడమే దీనికి నిదర్శనం. రైతు రుణమాఫీ అర్హుల సంఖ్యలో సర్కారు భారీ కోత పెట్టింది. బుధవారం రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న ఒక అధికారి వద్ద ఉన్న డాక్యుమెంట్ ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ చేయబోయే రైతుల సంఖ్య 32.50 లక్షల మంది మాత్రమే. ఇందుకు అవసరమయ్యే నిధులు 27,000 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిసిందే. దీంతో రుణమాఫీపై ప్రభుత్వం చెప్పిన లెక్కలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. అధికారుల జాబితా ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీకి 32.50 లక్షల మంది అర్హులని తేల్చగా 24.4 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఎలాంటి కోతలు విధించకుండా పాస్ పుస్తకాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే 70 లక్షల రుణ ఖాతా కలిగిన రైతులకు ఎంతో కొంత రుణం మాఫీ కావాలి. కానీ సుమారు 32.5 లక్షల నుంచి 37.5 లక్షల మందికి కోత పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం 45% మందికి మాత్రమే రుణమాఫీ చేస్తుండగా 55% మందికి మొండి చేయి చూపిస్తోంది. ఈ రుణమాఫీకి 31,000 కోట్ల అవసరమని ప్రభుత్వం చెబుతుంది. కానీ డాక్యుమెంట్ ప్రకారం 28,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేయనున్నట్టు తెలిసిందే. రుణమాఫీని 4 స్లాబులుగా విభజించి తొలి 3 స్లాబులకు 6,000 కోట్ల చొప్పున, చివరి స్లాబ్కు 9,000 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన 4 స్లాబ్లకు కలిసి ఇస్తున్నది 27,000 కోట్లే. ప్రతి స్లాబ్లో అర్జీలు, తప్పొప్పులు, వాటి పరిష్కారానికి సంబంధించి 1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. కానీ ఈ పరిస్థితి రాదనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో ఉన్న రైతులకు సమస్య ఎదురైతే అప్పటికే కేటాయించిన నిధుల నుంచే ఆ సమస్య పరిష్కారం అవుతుందని, అదనపు నిధులతో అవసరం లేదని చెబుతున్నారు. ఒకసారి జాబితాలో లేని రైతులకు రుణమాఫీ కావటం దాదాపు అసాధ్యమంటున్నారు. అలాంటప్పుడు అదనంగా కేటాయించిన నిధులు పేరుకే తప్ప వాటిని వాడేది లేదని చెబుతున్నారు. దీని ప్రకారం 2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం చెబుతున్నట్లుగా 31,000 కోట్లతో కాకుండా 27,000 కోట్లతోనే సరిపెట్టే అవకాశం ఉంది.
చూస్తే రుణమాఫీ అర్హుల సంఖ్యలో తేడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో 1,00,000 వరకు రుణమాఫీ చేసింది. అప్పుడు 35.31 లక్షల మందికి రుణమాఫీ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నప్పటికీ అర్హుల సంఖ్య 32.5 లక్షలకు గానే ఉండటం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మంత్రి తుమ్మల చెప్పిన లెక్క ప్రకారం 44 లక్షల మంది రైతులు ఉన్నారనుకుంటే బీఆర్ఎస్ తో పోల్చితే 8.69 లక్షల మంది రైతులు మాత్రమే అదనంగా ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 వరకు రుణమాఫీ చేస్తే 35.31 లక్షల మందికి లబ్ధి చేకూరగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే 32.5 లక్షల మందికే లబ్ధి చేకూరుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి కోతలు లేకుండా పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తెర వెనుక అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నాయి. రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ చేయడం లేదు. గురువారం 1,00,000 వరకు రుణమాఫీ చేయగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మాఫీ కాలేదు. ఈ కుటుంబాల రైతులు ఏఈఓల వద్దకు వెళ్లి ఆరా తీయగా వాళ్ళ ఆధార్ నెంబర్తో పరిశీలిస్తే రేషన్ కార్డు లేదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంటూ చూపిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం కోతలు లేవంటూనే అర్హుల సంఖ్యను కుదిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా రాష్ట్రంలో సగటున 6 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య, అవసరమయ్యే నిధుల లెక్కను ప్రభుత్వం దాస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూర్చుతూ సర్కార్ సిద్ధం చేసిన లెక్క బట్టబయలైంది. రుణమాఫీపై సర్కార్ పైకి చెబుతున్న లెక్కలు వేరేలా ఉండగా అసలు లెక్కలు మరోలా ఉన్నాయి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు సోమవారం 7వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సంతోష్ కుమార్ ప్రకటించారు. ఏడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ తెలిపారు. భారతదేశాన్ని హరితమయంగా మార్చేందుకు హరహైతో బారాహై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. భూమిని చల్లగా ఉంచేందుకు, జీవజాతుల ప్రాణాలను కాపాడేందుకు, సమిష్టిగా మొక్కలు నాటేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఎక్స్ వేదికగా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యత, జీవజాతుల ప్రాణాలను రక్షించడంలో పచ్చదనం పాత్రను గుర్తించడంలో భాగంగా హరహైతో బారాహై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం పుట్టిందని సంతోష్ కుమార్ గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో వాతావరణ మార్పు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మొక్కలు నాటి మానవాళికి మంచి భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా పచ్చదనానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజ్యసభ మాజీ సభ్యులు హీరో చిరంజీవి, నటుడు ప్రభాస్ కు సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహారం స్ఫూర్తితో జూలై 17, 2018న మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగారు. దీంతో ఈ కార్యక్రమం అత్యంత తక్కువ సమయంలోనే దేశ విదేశాలకు విస్తరించింది. సామాన్యుల నుంచి వివిధ రంగాల ప్రముఖుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములై మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా సంతోష్ కుమార్ 2042 ఎకరాల కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకోవడం ద్వారా ఈ ఛాలెంజ్ లో మరో ముందడుగు వేశారు. దీంతో రిజర్వ్ ఫారెస్టుల సంరక్షణ స్వీకరించడం, ప్రతిజ్ఞ చేయడం అనే ఆలోచన ఇతరులను కూడా ప్రేరేపించింది. బాహుబలి స్టార్ ప్రభాస్ 1650 ఎకరాల కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను రక్షించడానికి ముందుకు వచ్చారు. ముంబాపూర్, నల్లవెల్లి రిజర్వ్ ఫారెస్టులోని 2543 ఎకరాలలో పచ్చదనాన్ని రక్షించడానికి హెటరో ఫార్మా అంగీకరించింది.
గత 3 సంవత్సరాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేక అద్భుతమైన మైలురాళ్లను సాధించింది. మాతృభూమికి సేవ చేయడంలో ప్రతి వ్యక్తిని భాగస్వాములను చేయాలని సంతోష్ కుమార్ విశ్వసించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక మన వేదాలలో పేర్కొన్న వివిధ మొక్కలు, చెట్ల ప్రాధాన్యత, ఔషధ, చికిత్సా గుణాలను వివరిస్తూ సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వృక్షవేదం అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తూ సామాన్య ప్రజల నుంచి వివిధ రంగాల ప్రముఖుల చేత మొక్కలు నాటించేలా తన వంతు కృషి చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సులభం. మీ ఇంటి ప్రాంగణంలోనైనా, బాల్కనీలోనైనా, పార్కులో లేదా మరే ప్రదేశంలోనైనా 3 మొక్కలు నాటి మీ సెల్ఫీ చిత్రాలను 9000365000 కు వాట్సాప్ చేయండి. చిత్రాలను పంపిన వెంటనే మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని సందేశాన్ని అందుకుంటారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ సెల్ఫీలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే దానిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తారు. మరెందుకు ఆలస్యం? ప్రతి ఒక్కరం ఈ ఛాలెంజ్ లో భాగస్వాములం అవుదాం. మనతో పాటు రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దాం.